యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎవరు నా మరదల్ని కొట్టింది? అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరి ఇంట్లో? రండి బయటికి రండి. బాగుంది సినిమా, చాలా బాగుంది. ఆవిడ గారు చెప్పేయటం, ఆ మాటలు నమ్మేసి తమరేమో గావు కేకలెట్టేయడం. ఇంకా ఏమవ్వాలి? ఆ లత మా ఆవిడ కొట్టిందా లేదా? కొట్టింది. అయితే ఇప్పుడు ఏటంట? లత, అమ్మా ఇంట్లో అడుగు పెట్టి పారాణైనా ఆరలేదు, అప్పుడే నా మరదల మీద చేయి చేసుకుంటావా? ఎక్కడి నుంచి వచ్చిందా అంత పొగరు నీకు? కాంతమ్మ గారండి, నన్ను కుంకుడుకాయ అని అవమానించిందండి. ఆ కోపంతో కొట్టానండి. అది అన్న దాంట్లో తప్పే ఉందే. నువ్వు హైట్లో కుంకుడుకాయ అంతే కదా ఉంటావు. చా నిజమా? మనకి ఏమనిపిస్తే అదను చాండే అనొచ్చు, తప్పే ఉంది. అయితే మీ మరదల్ని నేను బర్రె అని అంటానండి, పర్వాలేదా అండే? నన్ను బర్రె అంటావా? ఎందుకంటావమ్మా? నువ్వు బర్రెలానే ఉన్నావు కదా. చాలే, ఆపండి. చిట్టి, ఇన్నాళ్ళు నాతో గొడవ పడ్డావు, క్షమించాను. నా తమ్ముడితో గొడవ పడ్డావు, భరించాను. ఇప్పుడు నా మరదలి జోలికొచ్చావు. ఇంకొకసారి రిపీట్ అయ్యిందా ఒక్కొక్కరి ప్రాణం తీస్తాను. నా ఇంట్లో ఉండాలనుకుంటే మూసుకొని పడుండండి. ఇష్టం లేదా దుకాణం సర్దుకొని వెళ్ళిపోండి. కాదు కూడదని చీటికి మాటికి నా వాళ్లతో గొడవ పడ్డారంటే నేనే మెడపట్టి బయటికి గంటేస్తాను. జాగ్రత్త. విన్నారుగా? నా ఇంట్లో ఉండాలనుకుంటే మూసుకొని ఉండండి, లేదంటే అందరూ కలిసి కట్టకట్టుకొని బయటికి పోండి. హే, ఎంత కాదనుకున్నా ఈ ఇల్లు, మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తి మా కాంతమ్మ గారిది. ఇక్కడుండాలనుకుంటే ఆవిడ చెప్పినట్టుగా, నేను చెప్పినట్టుగా బ్రతకాలి. కాదు కూడదు అని ఓవర్ యాక్షన్ చేశారంటే ఈసారి ఖచ్చితంగా మెడబట్టుకొని బయటికి గెంటేస్తాం. ఖబర్దార్. నువ్వేట మమ్మల్ని గెండిచేదే? నీ అసలు రంగేటో బయటెట్టి సాక్ష్యాధారాలతో సహా నిరూపించి ఇదే కాంతమత్తతో నిన్ను మెడపట్టించి బయటికి గంటించకపోతే నా పేరు చిట్టమే కాదా? అయ్యో బాబోయ్, నాకు భయం వేసేస్తుంది. అవతారం ఈ చిట్టమ్మ నన్ను మెడబట్టుకుని బయటికి గంటించేస్తుందంట. నాకు భయం వేసేస్తుంది బాబోయ్. దేవుడా నువ్వే కాపాడాలి, దేవుడా నువ్వే కాపాడాలి అని భయపడి పారిపోతాననుకున్నావా? నువ్వు ఒక్కాకు చదివితే నేను 4 ఆకులు చదివానే. నన్ను నువ్వు గెంటేయడం కాదు, అతి త్వరలోనే ఈ పొట్టిదాన్ని, నిన్ను, ఈ మూగమ్మని అందర్నీ కలిపి బయటికి గెంటించకపోతే నా పేరు చింతామనే కాదు, రాసిపెట్టుకో. చూద్దాం ఎవరిని ఎవరు బయటికి గెంటిస్తారో. అలాగే అలాగలాగే. పద అవతారం. చిట్టమ్మా, ఆ చింతామణి వ్యవహారం చాలా తేడాగా ఉంది. సాధ్యమైనంత త్వరగా వదిలించుకోకపోతే ఈ ఇంట్లో మనం చాలా ఘోరాలు చూడాల్సి వస్తుంది. అవును బావా, అది సామాన్యురాలు కాదు. దాంతో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత తొందరగా సాక్ష్యాలు సంపాదించి దీన్ని ఇంటి నుంచి బయటికి పంపించేశారు. చిచి, అడ్డమైనోళ్ళందర్నీ ఇంట్లో పెట్టుకుంటే
తెప్ప తిరగాల చేసేస్తున్నారు. ఎలాగైనా వీళ్ళని వదిలించుకోవాలి. ఛ! మీరు చెప్పింది ముమ్మాటికి నిజం కాంతమ్మ గారు. మీరంటే ధర్మరాజుకి అక్కలాంటోళ్ళు, కర్ణుడికి చెల్లెల్లాంటోళ్ళు కాబట్టి వాళ్ళని భరిస్తున్నారండే. ఏంటి? ధర్మరాజుకి అక్కని, దానకర్ణుడికి చెల్లెల్నా? అవునండి. ఏయ్, నేను నీ కంటికి మరీ అంత ముసల్దాన్లా కనపడుతున్నానా? ఆ, నా ఉద్దేశం అది కాదండి. మీరు వాళ్ళంత గొప్పవాళ్ళు అని. ఓహో, ఆ ఉద్దేశంతో అన్నావా? మ్మ్. ఏ ఏంటి కింద కూర్చున్నావు? రా పైన కూర్చో. అయ్యయ్యో వద్దమ్మా. మీ పక్కన కూర్చోవాలంటే అర్హత ఉండాలమ్మా. నా జీవితం మీ పవిత్ర పాదాలకే అంకితం. నా బతుకెప్పుడు మీ పాదాల దగ్గరేనమ్మా. ఆహాహాహా, పెద్దలంటే ఏం గౌరవం, ఏం మర్యాద! ఈ బుద్ధి, ఈ జ్ఞానం ఆ చిట్టమ్మకి తగలబడితే బాగుండేది. అబ్బో, నా పెళ్ళం తెగ ఓవర్ యాక్టింగ్ చేసేసి మా అక్కని బొట్లో వేసేసుకుంటుంది. అక్క, నా పెళ్ళం అని కాదు గాని పెద్దలంటే ప్రాణం ఇచ్చేస్తుందనుకో. చూస్తుంటేనే అర్థమవుతుందిరా అవతారం. దీని వినయం, విధేయత, దీని సంస్కారం, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒళ్ళు పులకరించిపోతుందిరా అవతారం. గౌరవమా తొక్క. నిన్ను ట్రాపింగ్ చేసేసి నీ ద్వారా ఆ చిట్టమ్మ వాళ్ళ అమ్మ నాన్నల్ని బయటికి గంటించడానికి ఇంత నాటకం ఆడుతున్నానే తల్లి. మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది కాంతమ్మ గారు. దేనికే? దేనికేంటండి? చిట్టమ్మంటే ఈ ఇంటి కోడలు కాబట్టి మీ ఇంట్లో ఉంటుంది, తింటుంది. వాళ్ళ అమ్మ నాన్నలకి ఏ హక్కు ఉందండి? ఇంటిల్లి పాది మేకల్లాగా మేస్తున్నారు. నా బాధ కూడా అదేనే. వాళ్ళని వదిలించుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ చిట్టమ్మ గెలవనివ్వట్లేదే. మీరేం భయపడకండి. మీరు నా దేవత. నా దేవత కోసం నా ప్రాణమైనా ఇస్తాను. నిజమా? అవునక్క, ఇదొక్కసారి ప్రేమించడం మొదలుపెట్టిందంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోద్ది. నేను చాలా అదృష్టవంతురాలు రావుతారు. ఇంత మంచి మరదల్నిచ్చావు. అవును, ఇంతకీ మీ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు? ఏమని చెప్పాలి? నాన్నేమో కొరడాతో కొట్టుకుంటాడు, మా అమ్మేమో బొచ్చిచ్చుకొని అడుక్కుంటుందని చెప్పనా? లేదు లేదు లేదు, మా అమ్మ నాన్నల గురించి చాలా గొప్పగా చెప్పాలి. అక్క అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. ఆ, అది అమ్మా, మా నాన్నేమో రియల్ ఎస్టేట్లో సెటిల్మెంట్లు చేస్తుంటాడు. ఆ? సెటిల్మెంట్లా? ఆ, ఎవరన్నా చెప్పిన మాట వినకపోతే కొరడా ఇచ్చుకొని తోలు ఒలిసెత్తా ఉంటాడమ్మా. ఓ, మరి మీ అమ్మ? సిట్టి వ్యాపారం చేత్తది. చిట్టీలా? ఆ, గడప గడపకి వెళ్ళి మనిషి మనిషి దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉంటది. వావ్, చాలా పెద్ద బ్యాక్గ్రౌండే. అవునక్క, ఆడది మనకంటే పెద్ద బ్యాక్గ్రౌండ్. పోనీలేరా అవతారం, నువ్వు ఒక ఇంటివాడివయ్యావు. ఆ ఆనందం చాలు నాకు. నాకు సరిపోదండి. ఆ చిట్టెమ్మ వాళ్ళ అమ్మ నాన్నల్ని ఈ ఇంటి నుంచి గెంటేసేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. వాళ్ళని ఇంటి నుంచి గెంటేస్తే నీ కొరిగేదేంటే? మనశ్శాంతమ్మా. మా కాంతమ్మ గారు మనశ్శాంతిగా ఉంటారు. ఆవిడ కళ్ళల్లో మనశ్శాంతి కోసం ఎంతమంది కళ్ళల్లో మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఆహా, మరదలంటే నీలా ఉండాలి. కానీ వాళ్ళని గెంటడం అంత ఈజీ కాదు. అంత కష్టం కూడా కాదమ్మా. నాకు తెలుసమ్మా, నిన్నటిదాకా ఆ కోకిలమ్మ కుటుంబరావే ఇంటి మీద పడి తింటున్నారంటే ఇప్పుడు ఆ లత కూడా అత్తింటి నుంచొచ్చి ఇక్కడే పడి తింటుందమ్మా. దాన్ని ఇలాగే వదిలేస్తే ఈ ఇల్లు ధర్మసత్రం అయిపోతుందమ్మా. అవునే, నా బాధ కూడా అదే. ఆ కోకిలమ్మేమో నగర మేయర్,
దాన్ని గెంటకూడదు. గెంటలేను. ఆ లతనేమో చిన్నప్పటినుంచి పెంచాను, దాన్ని గెంటలేను. ఏం చెయ్యాలో, నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు. మీరేం బాధపడకండమ్మా. వీళ్ళందర్నీ ఒకే ఒక్క దెబ్బ కొట్టి ఒకేసారి ఇంటి నుంచి గెంటేసే ప్లాన్ నా దగ్గరుంది. ఏంటి అది? ఏం లేదమ్మా, ఈ రోజు నుంచి అవకాశం దొరికినప్పుడల్లా చిట్టమ్మ ఫ్యామిలీని నేను అవమానిస్తా ఉంటాను. ఆటోమేటిక్గా ఆ చిట్టమ్మ నా మీదకి కాలు దువ్వుద్ది. అది నన్నేం చేయకుండా మీరు అడ్డుపడండి చాలు. ఆ అవమానాలు తట్టుకోలేక, మనం పెట్టే బాధలు భరించలేక ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఇంటి నుంచి వెళ్ళిపోతారమ్మా. ఎలా ఉంది ఐడియా? ఆహాహా, నాదే దిక్కుమాలిన బుర్రా అనుకున్నాను. నీది నన్ను మించిన దిక్కుమాలిన బుర్రే. థ్యాంక్స్ అమ్మా. ఒరే అవతారం, ఇక నుంచి ఈ చింతామణికి సర్వ హక్కులు అధికారాలు ఇచ్చేస్తున్నాన్రా. చెలరేగిపోండి. ఎవరైనా ఏమన్నంటే నాతో చెప్పండి. అలాగే అక్క, నువ్వు అధికారం ఇచ్చిన తర్వాత ఇది ఆగుతాదేటి? చూడు, ఆ సిట్టెమ్మకి వాళ్ళ అమ్మా నాన్నలకే సొక్కలు చూపిస్తుంది. అవునవును, ఆ చిట్టమ్మకి వాళ్ళ అమ్మ నాన్నకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా చేయకపోతే నా పేరు సింతామనే కాదు. ఇంకెందుకు ఆలస్యం? ఇక మీదట వాళ్ళని ఇంటి నుంచి గెంటేసే పనిలో ఉండండి. అలాగేనమ్మా. ఒకసారి మీ పవిత్ర పాదాలకి దండమెట్టుకుంటాను, ఆశీర్వదించండమ్మా. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు, విజయోస్తు. అమ్మా, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళమ్మా, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కాదు. మనమంటూ బ్రతికుంటే ఆస్తులు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా సంపాదించుకోవచ్చు. అదే మన ప్రాణాలే పోయి ఉంటే ఎన్ని ఆస్తులుండి ఏంటమ్మా ప్రయోజనం? నిజమేరా, నీ మాటలు వింటుంటే నువ్వు చెప్పిందే కరెక్టే అనిపిస్తోంది. ఆ దేవుడు మనల్ నుండి అన్నీ లాక్కున్నా ప్రాణాలు మాత్రం వదిలేశాడ్రా. అదే మనకు సంతోషం, అదే మనకు 10,000. తీసుకో. పదండి. అక్క, మనం ఎంతో ఆశతో ఇక్కడికొచ్చాం, కానీ బాబాయ్ ఒడిబియ్యం పోస్తాడన్న నమ్మకం నాకు లేదక్కా. సిల్లి, నువ్వు బాబాయ్కున్న కోపాన్ని నమ్ముతున్నావు. నేను బాబాయ్కి నీ మీదున్న ప్రేమ నమ్ముతున్నాను. తన శత్రువింటికి నువ్వు కోడలివయ్యావని కోపం చూపించాడే తప్ప, లేదంటే నీ మీద అపారమైన ప్రేమని చూపించేవాడమ్మా. తన అన్న కూతుళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తమ్మ బాబాయ్. ఆయన ముందు నిలబడి, బాబాయ్ నాకు కష్టం వచ్చింది అంటే
మంచులాగా కరిగిపోయే మంచి మనసున్నవాడమ్మా మన బాబాయ్. ఆయన కోపాన్ని అనుమానించు, కానీ ఆయనకి నీ మీదున్న ప్రేమని మాత్రం అనుమానించకు. అవును లత, వర్మ వాళ్ళ ఫ్యామిలీ మీదున్న కోపం నీకు మీ బాబాయిని దూరం చేసిందే తప్ప మీ ప్రేమ ఈరోజు కాకపోతే రేపైనా మీ ఇద్దరిని దగ్గర చేస్తుంది. ఆ నమ్మకం మాకుందమ్మా. ఇన్నా కదా సెల్లి, అమ్మ కూడా వెళ్దామంటుంది. నువ్వేటి కంగారు పడుకో, పద వెళ్దామా. బాబాయ్, చిట్టమ్మా, అక్కడే ఆగిపోయారంటమ్మా. రండి. ఏంటమ్మా, మాట కబురు లేకుండా ఇలా సడన్ గా వచ్చారు? ఏమైనా విశేషమా? ఏట్లేదు నాన్నమ్మా, బాబాయ్తో ఒక చిన్న పనుండి వచ్చాను. చెప్పమ్మా. బాబాయ్, చెప్పాక మీరు తప్పుగా అనుకోనంటే. మా చిట్టమ్మ మాటల్లో ఎప్పటికీ తప్పు దొరలదు. మరి తప్పుగా అనుకునే అవకాశం ఏముంది? నిరభ్యంతరంగా చెప్పమ్మా. నువ్వు నాకు చిన్న సాయం చేయాలి బాబాయ్. ఇందాకేమో పనుందన్నావు, ఇప్పుడేమో సాయం కావాలి అంటున్నావు. ఉన్న ఆస్తులన్నీ పోయి నన్ను నిస్సహాయుడిగా మార్చి నడి వీధిలో నిలబెట్టాడమ్మా ఆ దేవుడు. అలాంటి ఈ దరిద్రుడు నీకేం సాయం చేయగలడమ్మా? దోసెడు బియ్యం బాబాయ్. చిట్టమ్మా? అవును బాబాయ్, నువ్వొక్క దోసెడు బియ్యం నాకు సాయం చేస్తే చాలు. ఏంటి సార్, మా చిట్టమ్మ సాయం కోసం అడిగిన తర్వాత కూడా మీరు అలా సైలెంట్గా ఉన్నారంటే మా మాటలు మీకు అర్థం కాలేదా సార్? మేము ఆలోచిస్తుంది మీ మాటల అర్థం కాక కాదు, మీ మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటో అని. అమ్మా, నువ్వు ఆగు. బాబాయ్, మీ మౌనానికి కారణం నాకు అర్థమైంది బాబాయ్. ఈ మిఠాయి కొట్టు చిట్టమ్మ దోసెడు బియ్యం అడిగేంత పేదరికంలోనూ లేదు. అలాంటి దుస్థితి ఎప్పటికీ రాదు. అలాంటిది నా ఇంటికొచ్చి దోసెడు బియ్యం సాయం అడుగుతుందేంటా అని ఆలోచిస్తున్నారు కదా బాబాయ్. లేదమ్మా, నువ్వు జమీందారి ఇంటి వంశంలో పుట్టకపోయినా ఏనాడు ఎవరి ముందు చేయి చాపవని నాకు బాగా తెలుసమ్మా. అలాంటిది నా ఇంటి ముందుకొచ్చి చేయి చాపావంటే దాని వెనకాలేదో బలమైన కారణమే ఉండుంటుంది. నిజంగా నువ్వు బియ్యం అడిగింది నీ గురించే కదా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? బియ్యం అడుగుతుంది నీ గురించే కదా?
లేదు నానమ్మ. నేను బియ్యం అడిగింది నా- లత కోసం. లత, అమ్మ లత.